Come to next one, section 80 TTA. 80 TTA. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ ఇంపార్టెంట్. సిమ్ కార్డ్ సింపుల్గా ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. ఇది కూడా అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 80 TTA. వాట్ ఇస్ దిస్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. మీకు అందరికీ సేవింగ్స్ అకౌంట్ ఉంటుందా? ఎస్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నవడేస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఆ సేవింగ్స్ అకౌంట్లో మనీ ఉంటే యూ విల్ గెట్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్కి యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 TTA. మరి సేవింగ్స్ అకౌంట్ మీకు ఎక్కడ ఉండాలి? సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్లో ఉండొచ్చా? ఇట్ మే బి విత్ బ్యాంక్లో ఉండొచ్చా? ఎస్. ఇట్ మే బి విత్ కోఆపరేటివ్ సొసైటీ. ఇట్ మే బి విత్ పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు. ఇట్ మే బి విత్ కోఆపరేటివ్ సొసైటీ. See, nowadays post office is like bank. Post office వాళ్ళు providing savings account, they are providing pension, they are providing debit card also. అంటే పోస్ట్ ఆఫీస్లో nowadays they are providing almost all banking services. సేవింగ్స్ అకౌంట్ మీకు ఎక్కడ ఉండొచ్చు? బ్యాంకులో ఉండొచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు, లేదా ఇట్ మే బి విత్ కోఆపరేటివ్ సొసైటీ. ఎక్కడున్నా పర్లేదు. బ్యాంకులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఆ సేవింగ్స్ అకౌంట్లో మీకు ఎంతో కొంత మనీ ఉంటుందా? సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు దానిపైన ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా. అర్థమవుతుందా? మీకు కూడా సేవింగ్స్ అకౌంట్లో ఎంతో కొంత మనీ ఉంటుందా? మేబీ 10,000, 1 lakh, 2 lakhs మనీ ఉంటుందా? దానిపైన దే విల్ పే సమ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్కి సెక్షన్ 80 TTA ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్. సార్, ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది అనిపిస్తుంది మీకు. వినండి, ఇక్కడ ఇంట్రెస్ట్ మీకు ఇన్కమ్ ఎక్స్పెండిచర్? ఇన్కమ్ కదా. మనకి బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే బ్యాంకు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? ఇన్కమ్ కదా. అంటే ఇన్కమ్ కూడా దే విల్ గివ్ డిడక్షన్. ఎస్, టు ఎంకరేజ్ సేవింగ్స్ దే ఆర్ గివింగ్ డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ ఆల్సో. టు ఎంకరేజ్ సేవింగ్స్ దే ఆర్ గివింగ్ డిడక్షన్ ఫర్ ఇన్కమ్, దే ఆర్ గివింగ్ డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్. పబ్లిక్ దగ్గర సేవింగ్స్ ఉంటే కదా యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. ఆ పెన్షన్ అన్నీ ఉంటాయి కదా, యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. కాబట్టి టు ఎంకరేజ్ సేవింగ్స్ 80C సిరీస్ మొత్తం కూడా ఏంటిది? సేవింగ్సే కదా. 80 TTA ఏంటిది? సేవింగే కదా. అంటే టు ఎంకరేజ్ సేవింగ్స్ దే ఆర్ గివింగ్ డిడక్షన్. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ మనకేమవుతుంది? ఇన్కమ్ కదా. సో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ taxable అండర్ ద హెడ్ IFOS. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ మీకు ఇన్కమేనా? ఇన్కమ్ కాబట్టి IFOS హెడ్లో మొత్తం ట్యాక్సబుల్. మీకు ఏ ఇన్కమ్ ఉన్నా సరే ఏదో ఒక హెడ్లో రావాలి కదా. సో ఇంట్రెస్ట్ మనకు విచ్ హెడ్? IFOS. సో మీకు బ్యాంక్ నుంచి ఎగ్జాంపుల్ ఇఫ్ యు గెట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12,000, ఆ 12,000 ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. ఇన్కమ్ కాబట్టి ఏదో ఒక హెడ్లో రావాలి. ఇంట్రెస్ట్ విచ్ హెడ్? IFOS. సో ఆ 12,000ని IFOSలో మీరు ఇన్కమ్ లాగా తీసుకోండి. అండ్ దెన్ కెన్ క్లైమ్ డిడక్షన్ under section 80 TTA of maximum rupees. How much? Of maximum rupees 10,000. Listen, I will take 3 examples. Interest on savings account, you got example 12,000. ఇప్పుడు మీరు IFOSలో ఇన్కమ్ లాగా ఎంత తీసుకోవాలి? You have to take 12,000. In addition to that, you can reduce as per section 80 TTA ఎంత అంటే 10,000. 12,000ని IFOSలో ఇన్కమ్ లాగా తీసుకోండి. దాంతోపాటు మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్ మైనస్ చేస్తున్నప్పుడు
TTA ప్రకారం యూ కెన్ మైనస్ 10,000. సెకండ్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ యూ రిసీవ్డ్ 8,000. ఇప్పుడు IFOS లో ఇన్కమ్ లాగా ఎంత తీసుకోవాలి మీరు? టేక్ 8,000 మైనస్ డిడక్షన్స్, చాప్టర్ 6 డిడక్షన్స్ మైనస్ చేస్తున్నప్పుడు TTA ప్రకారం యూ కెన్ మైనస్ హౌ మచ్ అంటే 8,000. ఫస్ట్ ఎగ్జాంపుల్లో యు ఆర్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12,000 కాబట్టి IFOS లో ఇన్క్లూడ్ 12,000, TTA ప్రకారం యూ కెన్ మైనస్ 10,000. సెకండ్ ఎగ్జాంపుల్లో యు ఆర్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8,000 కాబట్టి IFOS లో ఇన్క్లూడ్ 8,000, తర్వాత TTA ప్రకారం యూ కెన్ మైనస్ హౌ మచ్ 8,000. మీకు ఎంతైతే వస్తుందో ఇంట్రెస్ట్ ఆ మొత్తాన్ని IFOS ఇన్కమ్ లాగా తీసుకోండి. TTA ప్రకారం యూ కెన్ మైనస్ హౌ మచ్ అంటే 10,000 మాక్సిమం. అండర్స్టూడ్? TTA అప్లికేబుల్ అవ్వాలి అంటే చిన్న TTA అప్లికేబుల్ అవ్వాలి అంటే ఏజ్ షుడ్ బి లెస్ దాన్ 60 years. It is not applicable to senior citizens. It is applicable to normal people whose age is less than 60 years. Whose age is less than 60 years. ఇప్పుడు మీలో చాలా మంది will ask one doubt. సార్ మనం IFOS లో 10 సబ్సెక్షన్ 15 అని ఒక సెక్షన్ చెప్పుకున్నాము. అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ కవర్ అయింది కదా. నార్మల్ అకౌంట్ 3,500, జాయింట్ అకౌంట్ 7,000 చెప్పుకున్నాం, గుర్తుందా? 10 సబ్సెక్షన్ 15 ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్, నార్మల్ అకౌంట్ 3,500, జాయింట్ అకౌంట్ 7,000. కానీ అక్కడ సేవింగ్స్ అకౌంట్ ఎక్కడ ఉండాలి అంటే పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఉండాలి. వెయిట్, ఐ విల్ గివ్ మోర్ క్లారిటీ, డోంట్ వరీ. 10-15 ఎప్పుడు అప్లికేబుల్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ విత్ పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే యూ కెన్ టేక్ 10-15 డిడక్షన్, ఎగ్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ 80 TTA డిడక్షన్ ఉండి తీసుకోవచ్చు. IFOS లో 10-15 చెప్పుకున్నామా? వాట్ ఈస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంటా? కానీ అక్కడ ఏం చెప్పుకున్నాం మనం? సేవింగ్స్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే. కానీ TTA ఏమని చెప్తుంది? పోస్ట్ ఆఫీసు, బ్యాంకు యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ సొసైటీ. సపోజ్ నాకు సేవింగ్స్ అకౌంట్ ఉందండి, ఐ విల్ గెట్ ఓన్లీ 80 TTA డిడక్షన్. హౌ మచ్? 10,000. నాకు కోఆపరేటివ్ సొసైటీలో సేవింగ్స్ అకౌంట్ ఉంది, I will get deduction as per only 80 TTA. నాకు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే అప్పుడు 10-15 తీసుకోవచ్చు, దట్ ఎగ్జంప్షన్ ప్లస్ యూ కెన్ టేక్ దిస్ డిడక్షన్ 80 TTA రెండు తీసుకోవచ్చు. చూడండి నోట్, if assessee has savings account with post office then can claim exemption under section 10 subsection 15 of rupees how much? నార్మల్ అకౌంట్ 3,500, జాయింట్ అకౌంట్ రూపీస్ 7,000, గుర్తుందా? అండర్ సెక్షన్ 10-15 ఆఫ్ రూపీస్ 3,500 ఆర్ 7,000 అండ్ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 TTA ఆఫ్ రూపీస్ హౌ మచ్? 10,000. రెండు తీసుకోవచ్చు. ఎప్పుడంటే మీకు సేవింగ్స్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఉంటే అండర్లైన్ పోస్ట్ ఆఫీస్ 5 times పోస్ట్ ఆఫీస్లో ఉంటే అప్పుడు యూ కెన్ టేక్ 10-15 ఎగ్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ 80 TTA డిడక్షన్. ఒకవేళ బ్యాంక్లో ఉంటే యూ కెన్ టేక్ ఓన్లీ 80 TTA. కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే యూ కెన్ టేక్ ఓన్లీ 80 TTA. పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే యూ కెన్ టేక్ 10-15 అండ్ 80 TTA. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 ఎగ్జాంపుల్ చేద్దామండి, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఇది చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారులేండి, అక్కడ రాంగ్ ఏం లేదు, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, నో ఫియర్. వీ విల్ డూ నౌ 2-3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1.
Example number 1. Mr. A has the following incomes. Mr. A has the following incomes. Income from salaries. Income from salaries computed 6 lakhs. Income from salaries computed 6 lakhs. Mr. A is 40 years. He provided the following information. Income from salaries computed 6 lakhs. Interest on savings account. Interest on savings account with bank. Bank lo savings account undi. On that is getting interest of 14,000. Compute total income. Ante question. He is having only 2 incomes అండి. ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇంకోటి ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. అతను ఎంప్లాయీ కాబట్టి వాట్ ఈస్ గెటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. ఎంప్లాయీ అయినా ఎవరైనా సరే అందరికి సేవింగ్స్ అకౌంట్ కామన్గా ఉంటుంది కాబట్టి ఈస్ గెటింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఆల్సో. వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్? 14,000. ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఇన్కమ్స్ అండి. వాట్ ఈస్ ద క్వశ్చన్? కంప్యూట్ టోటల్ ఇన్కమ్. ఓకే, కమ్ టు ఆన్సర్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? ఫస్ట్ మీకున్న ఇన్కమ్స్ అన్ని యాడ్ చేస్తారు. మీకున్న ఇన్కమ్స్ అన్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్? గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. అంతేనా? దట్ ఎవరిబడి నోస్ కదా. హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? మీకున్న అన్ని ఇన్కమ్స్, మీకున్న అన్ని 5 హెడ్స్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ వాట్? డిడక్షన్స్ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. చెప్పండి, ఇక్కడ అతనికి ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి? ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ ఉంది. హౌ మచ్ ఇట్ ఈస్? 6 lakhs. దే గివెన్ కంప్యూటెడ్. దాని మీనింగ్ ఏంటి? 16(1)(a) స్టాండర్డ్ డిడక్షన్ ఆల్రెడీ మైనస్ చేశారు. 16(1)(a) డిడక్షన్ ఏమైతే ఉందో అది మైనస్ చేసి ఉన్నారని దే గివెన్ యాజ్ కంప్యూటెడ్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ సెకండ్ వన్? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉందా? లేదు. పీజీబీపీ ఇన్కమ్ ఉందా? లేదు. క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయా? లేదు. దెర్ ఈస్ వన్ మోర్ ఇన్కమ్. వాట్ ఈస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. ఇన్ బ్యాంక్. వాట్ ఈస్ ద అమౌంట్? 14,000. ఎనీబడి కెన్ ఐ టేక్ 10-15 ఎగ్జామ్షన్ ఆఫ్ 3,500? నో. ఇక్కడ మనకు నోట్ రాసాం కదా, 10-15 ఎగ్జామ్షన్ ఆఫ్ 3,500 ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అకౌంట్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్ 7,000. ఇది ఎప్పుడు వస్తుంది? మీకు పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే సేవింగ్స్ అకౌంట్, కానీ ఇక్కడ బ్యాంకులో కాబట్టి 10-15 రాదు. 10-15 ఎప్పుడు వస్తుంది అంటే పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే. కాబట్టి యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే 14,000. అంతే. ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. సో మీకున్న ఇన్కమ్స్ అన్ని యాడ్ చేస్తే దాని పేరే గ్రాస్ టోటల్ ఇన్కమ్. 6,14,000 మైనస్ చాప్టర్ 6A డిడక్షన్స్. సెక్షన్ 80 TTA ఉంది కదా. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే మీరు ఏం చేయాలి? యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 TTA. హౌ మచ్ యూ కెన్ టేక్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ మీకు ఎంత ఉంది? ఇట్ ఈస్ దట్ 14,000. కానీ డిడక్షన్ యూ కెన్ టేక్ ఓన్లీ మాక్సిమం హౌ మచ్ అంటే 10,000. అంతేనా? TTA ప్రకారం డిడక్షన్ ఈజ్ మాక్సిమం 10,000. సో టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 6,04,000. ఇక్కడ 10-15 ఎగ్జామ్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? 10-15 ఎగ్జామ్షన్ విల్ గెట్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. చూడండి, ఒక్కసారి చదవండి. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నప్పుడు ఎంటైర్ అమౌంట్ ఈజ్ టాక్సబుల్ అండర్ ద హెడ్ IFOS. తర్వాత కెన్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 TTA ఆఫ్ రూపీస్ 10,000. మనం 14,000 మొత్తాన్ని ఇన్కమ్ లాగా తీసుకున్నాం ఫస్ట్. తర్వాత TTA ప్రకారం యు ఆర్ క్లెయిమ్ డిడక్షన్ ఆఫ్ 10,000. ఫస్ట్ ఇన్కమ్లో ఇంక్లూడ్ చేయండి మొత్తాన్ని. TTA ప్రకారం యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఆఫ్ 10,000. డోంట్ వరీ. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక కమ్ టు ఎగ్జాంపుల్ నెంబర్ 2. మిస్టర్ బి ఏజ్ 50 years has provided the following information. Income from salaries computed.
4 lakhs. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇది కూడా కంప్యూటెడ్. 2 lakhs. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ బ్యాంక్, ఇక్కడ కూడా బ్యాంకే అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ కూడా బ్యాంకే. 9,000. ఎంత? 9,000 అంతే. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ అనేది క్వశ్చన్. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ అనేది క్వశ్చన్. టెల్ మీ హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. ఫస్ట్ మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ డిడక్షన్స్, అప్పుడు విల్ గెట్ టోటల్ ఇన్కమ్. కరెక్టా? సో కీప్ హెడింగ్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఫస్ట్ మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేయండి. మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేయండి. వాట్ ఈస్ ఫస్ట్ ఇన్కమ్? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉందా? ఎస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ వాళ్ళు ఇచ్చారు కంప్యూటెడ్ అని, ఇట్ ఈస్ 4 lakhs. వాట్ ఈస్ సెకండ్ వన్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది, ఇది కూడా దే గివెన్ యాజ్ కంప్యూటెడ్. ఎంత అంటే 2 lakhs. వాట్ అబౌట్ పీజీబీపీ ఇన్కమ్ ఉందా? నో. క్యాపిటల్ గెయిన్స్? నో. ఇంకేం ఇన్కమ్ ఉంది? దర్ ఈస్ వన్ మోర్ ఇన్కమ్. వాట్ ఈస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ విత్ బ్యాంక్. హౌ మచ్ ఇట్ ఈస్? 9,000. ఇక్కడ కెన్ ఐ టేక్ 10-15 exemption? No. 10-15 exemption of 3,500 is applicable only if you have savings account with post office. కాబట్టి అంతే. సో వాట్ ఈస్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? ఇట్ ఈస్ 6,09,000 మైనస్ చాప్టర్ 6A డిడక్షన్స్. చాప్టర్ 6A డిడక్షన్స్ ఏమైనా ఉంటే మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 DDA. హౌ మచ్ యూ కెన్ టేక్? maximum rupees how much? 10,000. ఇక్కడ హౌ మచ్ ఐ కెన్ టేక్? కెన్ ఐ టేక్ 10,000? నో. నాకున్న ఇంట్రెస్ట్ ఇన్కమే ఇట్ ఈస్ 9,000. హౌ కెన్ ఐ టేక్ 10,000? ఐ కెనాట్ టేక్ మోర్ దెన్ ఇన్కమ్ కదా, సో ఐ కెన్ టేక్ ఓన్లీ 9,000. లాస్ట్ ఎగ్జాంపుల్లో ఇన్కమ్ ఐ హ్యావింగ్ 14,000 కాబట్టి ఐ కెన్ డిడక్షన్ ఆఫ్ 10,000. కానీ ఇక్కడ నాకున్న ఇన్కమే 9,000 కాబట్టి ఐ కెనాట్ టేక్ 10,000, ఐ కెన్ టేక్ ఓన్లీ 9,000. సో టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 6 lakhs. అంతేనా? ఎస్. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 3 will give more clarity. Come to example number 3. It gives more clarity. Mr. C, age 55 years, has provided the following data. Income from salaries equal to వాళ్ళు ఇచ్చారు కంప్యూటెడ్ 3 lakhs. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1 lakh. ఇక్కడ కూడా దే ఓన్లీ గివెన్ యాజ్ కంప్యూటెడ్. ఇక్కడ మన ఫోకస్ అంతా రిగార్డింగ్ ఇంట్రెస్ట్. 1 lakh. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ ఆఫీస్. 15,000. ఎంత ఉంది? 15,000. కానీ మిస్టర్ సికి డిజబిలిటీ ఉందండి. పాపం మిస్టర్ సి హ్యాజ్ నార్మల్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్. అంటే ఈ క్వశ్చన్లో మిస్టర్ సి ఎవరైతే ఉన్నారో అతనికి డిజబిలిటీ ఉంది, నార్మల్ డిజబిలిటీ ఉంది. సివియర్ డిజబిలిటీ కాదు, నార్మల్ డిజబిలిటీ ఉంది. ఇట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. కంప్యూట్ డిడక్షన్, నో, కంప్యూట్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? కమ్ టు ఆన్సర్. హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్? ఫస్ట్ మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. తర్వాత డిడక్షన్స్ ఏమైనా ఉంటే మేనేజ్ చేద్దాం. యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఎప్పుడైనా సరే మనం
ఫస్ట్ హ్యావ్ టు కంప్లీట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. మీకున్న అన్ని ఇన్కమ్స్ యాడ్ చేయండి ప్రశాంతంగా, యూ విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. తర్వాత యూ హ్యావ్ టు థింక్ అబౌట్ డిడక్షన్స్. పర్టికులర్స్ రూపీస్. వాట్ ఫస్ట్ వన్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ ఎంత ఇచ్చారు వాళ్ళు? 3 lakhs ఇచ్చారు. 3 lakhs. వాట్ ఈస్ సెకండ్ వన్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత ఇచ్చారు? 1 lakh. ఇంక ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకొక ఇన్కమ్ ఉంది. వాట్ ఈస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఉంది. వాట్ అబౌట్ బిజినెస్ ఇన్కమ్? నో. వాట్ అబౌట్ క్యాపిటల్ గెయిన్స్? నో. దెర్ ఈస్ వన్ మోర్ ఇన్కమ్. వాట్ ఈస్ దట్ అంటే చిన్నాస్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. ఇన్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే 80 TTA ఎలాగో వస్తుంది. దాంతో పాటు విల్ గెట్ 10-15 ఎగ్జామ్షన్ ఆల్సో. 10-15 ఎగ్జామ్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్? 3,500. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అప్పుడు 7,000. ఇక్కడ నార్మల్ అకౌంట్ కాబట్టి 3,500. చెప్పండి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది? ఇట్ ఈస్ 15,000. ఇట్ ఈస్ 15,000 మైనస్ exemption under section 10-15 you can take 3,500. exemption does not forming part of income కదా. exemption does not forming part of total income. కాబట్టి టోటల్ ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఎగ్జంప్షన్ పార్ట్స్ పోను, యూ హావ్ టు టేక్ ఓన్లీ టాక్సబుల్ వాల్యూస్. అంతే కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్? ఓన్లీ టాక్సబుల్ వాల్యూస్ హావ్ టు టేక్. సో ఎగ్జంప్షన్ పార్ట్ ఏమైతే ఉందో అది మైనస్ చేసి యూ విల్ టేక్ ఓన్లీ టాక్సబుల్ వాల్యూ. టాక్సబుల్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్? 15,000లో నుంచి 3,500 పోతే ఇట్ ఈజ్ 11,500. అంతేనా? 15,000 మైనస్ 3,500 11,500. ఇంక ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా? నో. ఇవన్నీ యాడ్ చేస్తే దాని పేరే గ్రాస్ టోటల్ ఇన్కమ్. 4 lakhs ప్లస్ 4,11,500. కరెక్టా? ఇప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ డిడక్షన్స్. మైనస్ చాప్టర్ 6A డిడక్షన్స్. చాప్టర్ 6 డిడక్షన్స్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80 TTA. హౌ మచ్ యూ కెన్ టేక్? మ్యాక్సిమం రూపీస్ 10,000. ఈ క్వశ్చన్ హౌ మచ్ ఐ కెన్ టేక్? ఇంట్రెస్ట్ని ఎంత ఇంక్లూడ్ చేశాను పైన? 11,500. సో ఐ కెన్ టేక్ 10,000. అర్థమవుతుందా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ విత్ పోస్ట్ ఆఫీస్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 12,000. 12,000లో నుంచి హౌ మచ్ విల్ మైనస్ యాజ్ పర్ సెక్షన్ 10-15? 3,500. 12,000 మైనస్ 3,500. అప్పుడు అవుటర్ కాలంలో మనకి ఎంత వచ్చేది? 8,500 వచ్చేది. అప్పుడు ఎగ్జంప్షన్ డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ అంటే ఓన్లీ 8,500. ఇదే క్వశ్చన్లో ఇఫ్ ఐ టేక్ దిస్ అమౌంట్ 12,000, మనకి ప్రాబ్లంలో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ విత్ పోస్ట్ ఆఫీస్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ 12,000. ఎగ్జంప్షన్ హౌ మచ్ ఐ కెన్ టేక్? 3,500. సో 12,000లో 3,500 పోతే ఇక్కడ ఎంత వచ్చేది మనకి? 8,500. అప్పుడు డిడక్షన్ ఎంత తీసుకోవచ్చు మనం? వీ కెన్ టేక్ ఓన్లీ 8,500. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇట్ ఈస్ దేర్ 11,500 కాబట్టి వీ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 10,000. చాలా మంది ఇక్కడతో క్లోజ్ చేస్తారు. బట్ డిజబిలిటీ ఉన్నప్పుడు డిజబిలిటీ ఉన్నప్పుడు అసోసియేట్ డిజబిలిటీ ఉంటే 80U ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 75,000 లేదా 1,25,000. నార్మల్గా ఉంటే 75,000, సివియర్గా ఉంటే 1,25,000. ఇక్కడ డిజబిలిటీ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ వన్ మోర్ డిడక్షన్ సెక్షన్ 80U. నార్మల్ డిజబిలిటీ కాబట్టి డిడక్షన్ హౌ మచ్ యూ కెన్ టేక్ అంటే రూపీస్ 75,000. సో టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు చెప్పండి 4,11,500 మైనస్ 10,000 మైనస్ 75,000 దట్ ఈస్ ఈక్వల్ టు 3,26,500. అంతే అండి. వెరీ సింపుల్ కదా. నథింగ్ ఈజ్ డిఫికల్ట్. మనం ఎఫర్ట్స్ పెట్టాలి, కొంచెం టైం ఇవ్వాలి. ఇట్ ఈస్ 80 TTA. 80 TTA ఎవరికి అప్లికేబుల్? ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకు TTA అప్లికేబుల్ ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో 60. బిలో 60 ఉన్న వాళ్ళకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే అప్పుడు ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఫస్ట్ వాళ్ళు IFOSలో ఇన్కమ్ లాగా తీసుకోవాలి. తర్వాత TTA ప్రకారం కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 10,000. ఓకేనా? మరి అబోవ్ 60 ఉన్న వాళ్ళకు డోంట్ వరీ. అబోవ్ 60 ఉన్న వాళ్ళకు దెర్ ఈజ్ వన్ మోర్ సెక్షన్. వాట్ ఈస్ దట్ అంటే
సెక్షన్ 80 టీటీబీ, 80 టీటీబీ. టీటీఏ ఎవరికి అప్లికేబుల్? ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో 60. మరి టీటీబీ ఇఫ్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 years. అదేమో లెస్ దాన్ 60 years. ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 60 years. టీటీఏ. టీటీబీ ఇఫ్ ఏజ్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 years, అంటే సీనియర్ సిటిజన్స్. వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్. హలో, ఇక్కడ దెర్ ఈజ్ వన్ మోర్ వర్డ్, సేవింగ్స్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్. టీటీఏలో కవర్ అయింది ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. అక్కడ డిడక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకి డిడక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. 60 or above ఉన్న వాళ్ళకు డిడక్షన్ యూ కెన్ టేక్ ఫర్ సేవింగ్స్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఈ సేవింగ్స్ అకౌంట్ అయినా ఎఫ్డి అయినా మీకు ఎక్కడ ఉండొచ్చు అంటే, ఇట్ మే బి విత్ బ్యాంక్, ఇట్ మే బి విత్ పోస్ట్ ఆఫీస్, ఇట్ మే బి విత్ కోఆపరేటివ్ సొసైటీ. సేమ్ యాజ్ అబౌవ్. అక్కడ ఓన్లీ సేవింగ్స్ అకౌంట్, ఇక్కడ ఎఫ్డి కూడా కవర్ అయింది. చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్డి మీకు ఏమవుతుంది? ఇన్కమ్ కదా. మీకు బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంటే లేదా ఎఫ్డి ఉంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? ఇన్కమ్ కదా. కాబట్టి ఫస్ట్ ఇంక్లూడ్ ఎంటైర్ ఇంట్రెస్ట్ అండర్ ద హెడ్ IFOS. సేమ్ యాజ్ అబౌవ్. ఫస్ట్ ఆ ఇన్కమ్ మొత్తాన్ని IFOS లో తీసుకోండి. ఫస్ట్ ఇంక్లూడ్ ఎంటైర్ ఇంట్రెస్ట్ అండర్ ద హెడ్ IFOS అండ్ దెన్ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 TTB ఆఫ్ maximum rupees how much you know? 50,000. జస్ట్ ఫర్ క్లారిటీ ఐఎమ్ సేయింగ్ అండి. టీటీఏకి ఎప్పుడు వెళ్ళాలంటే ఏజ్ బిలో 60 ఉన్నప్పుడు, టీటీబీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఏజ్ అబౌవ్ 60 ఉన్నప్పుడు. టీటీఏలో కవర్ అయింది ఓన్లీ సేవింగ్స్ అకౌంట్, టీటీబీలో కవర్ అయింది సేవింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్డి. టీటీఏలో 10,000 డిడక్షన్, టీటీబీలో 50,000. అక్కడైనా ఎక్కడైనా ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని మీరు IFOS ఇన్పుట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ నాకు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది లేదా ఎఫ్డి ఉంది, ఐ కెన్ టేక్ ఓన్లీ టీటీబీ. నా ఏజ్ అబౌవ్ 60 ఉన్నప్పుడు ఐఎమ్ టాకింగ్. కోఆపరేటివ్ సొసైటీలో ఉంటే ఐ కెన్ టేక్ ఓన్లీ 80 TTB. మరి పోస్ట్ ఆఫీస్లో ఉంటే ఐ కెన్ టేక్ 10, 15, 3,500. అలాగే టీటీబీ ప్రకారం ఐ కెన్ టేక్ 50,000. నోట్. ఇఫ్ సేవింగ్స్ అకౌంట్ ఈస్ దేర్ in post office, if savings account is there in post office, then can claim exemption of how much? Rupees 3,500 normal account, 7,000 joint account under section 1015 and also deduction under section 80 TTB of maximum rupees 50,000. కానీ మనకు 10-15 అప్లికేబుల్ అవ్వాలి అంటే అది ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ అయి ఉండాలి, అది కూడా పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే. నాకు ఎఫ్డి అనుకోండి, అప్పుడు 10-15 రాదు. ఎఫ్డి ఈజ్ ఓన్లీ ఫర్ సేవింగ్స్, 10-15 ఈజ్ ఓన్లీ ఫర్ సేవింగ్స్, అది కూడా పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే. ఎఫ్డికి 10-15 అప్లికేబుల్ అంటే నో. ఎఫ్డికి ఏది అప్లికేబుల్? ఓన్లీ టీటీబీ.
ర్యాండమ్గా ఐ విల్ ఆస్క్ యూ 4 క్వశ్చన్స్, ట్రై టు ఆన్సర్. నా ఏజ్ అబౌవ్ 60, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 80 టీటీబీ అండి. ఏజ్ అబౌవ్ 60 మీకు బ్యాంక్లో ఉంది, సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఎఫ్డి. టీటీబీనా 10-15నా? టీటీబీ ఒకటే వస్తుంది బ్యాంక్లో ఉంటే. ఇట్ ఈస్ దేర్ విత్ కోఆపరేటివ్ సొసైటీ, టీటీబీ ఒకటే వస్తుంది. సేవింగ్స్ అకౌంట్ ఈస్ దేర్ ఇన్ పోస్ట్ ఆఫీస్, సేవింగ్స్ అకౌంట్ ఈస్ దేర్ ఇన్ పోస్ట్ ఆఫీస్. ఐ విల్ గెట్ 10-15 as well as TTB. FD is there with post office. I will get only TTB. 10-15 ఎప్పుడంటే 2 things, సేవింగ్స్ అకౌంట్ అయి ఉండాలి, సేవింగ్స్ అకౌంట్ అయి ఉండాలి, అది కూడా మీకు పోస్ట్ ఆఫీస్లో ఉండాలి, అప్పుడే 10-15. ఒకవేళ మీకు పోస్ట్ ఆఫీస్లో FD ఉంది, 10-15 రాదు. బ్యాంకులో లేదా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నప్పుడు కూడా మీకు 10-15 రాదు. 10-15 ఎప్పుడు వస్తుందంటే పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే, అది కూడా సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే. నౌ రీడ్, ఇఫ్ సేవింగ్స్ అకౌంట్ ఈస్ దేర్ ఇన్ పోస్ట్ ఆఫీస్ దెన్ కెన్ క్లైమ్ ఎగ్జంప్షన్ ఆఫ్ ₹3,500 అండ్ డిడక్షన్ ఆఫ్ 10,000, 50,000 యాజ్ పర్ 80 టీటీబీ. సేవింగ్స్ అకౌంట్ ఉంటేనే పోస్ట్ ఆఫీస్లో యూ విల్ గెట్ 10-15 యాజ్ వెల్ యాజ్ టీటీబీ ఆఫ్ ₹50,000. రెండు క్లైమ్ చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీ వల్ల, నా ఏజ్ బిలో 60 ఉంది, ఐ హ్యావ్ థింక్ అబౌట్ టీటీఏ అండ్ 10-15. నా ఏజ్ అబౌవ్ 60 ఉంది, ఐ హ్యావ్ థింక్ అబౌట్ టీటీబీ అండ్ 10-15. ఏజ్ బిలో 60 ఉంటే థింక్ అబౌట్ టీటీఏ అండ్ 10-15. అబౌవ్ 60 ఉంటే థింక్ అబౌట్ టీటీబీ అండ్ 10-15. 10-15 రావాలి అంటే సేవింగ్స్ అకౌంట్ అయి ఉండాలి, పోస్ట్ ఆఫీస్లో ఉండాలండి, అప్పుడే 10-15. ఇంకా ఏ కేసులో కూడా మీకు 10-15 రాదు. అప్పుడు విల్ గెట్ ఓన్లీ టీటీఏ లేదా టీటీబీ. ఏజ్ బిలో 60 ఉంటే టీటీఏ, అబౌవ్ 60 ఉంటే టీటీబీ, అంతే. డిఫరెన్స్ బిట్వీన్ సెక్షన్ 80 టీటీఏ టీటీబీ, సెక్షన్ 80 టీటీఏ, సెక్షన్ 80 టీటీబీ. ఏజ్ బిలో 60, ఏజ్ 60 ఆర్ అబౌవ్, అంతేనా? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్డి, రెండు కవర్ అయినాయి. డిడక్షన్ ఈక్వల్ టు మ్యాక్సిమం 10,000, ఇక్కడ డిడక్షన్ ఈక్వల్ టు మ్యాక్సిమం 50,000. కెన్ క్లైమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10-15 ఆల్సో. ఎప్పుడు? ఇఫ్ సేవింగ్స్ అకౌంట్ ఈజ్ దేర్, ఇన్ పోస్ట్ ఆఫీస్, వాట్ అబౌట్ ఇయర్? ఇక్కడ కూడా కెన్ క్లైమ్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 10-15 ఆల్సో. ఎప్పుడంటే ఆల్సో అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్ అడిషన్ టు టీటీబీ. ఇక్కడైతే ఇన్ అడిషన్ టు టీటీఏ ఆల్సో. ఇఫ్ దెర్ ఈజ్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. మీరు ఏం చేయాలంటే ఈ పాసిబిలిటీస్ అన్ని మీ మైండ్లో ర్యాండమ్గా మీరు థింక్ చేసుకోవాలి. ఒక ఏజ్ బిలో 60 ఉంటే టీటీఏ, దాంతోపాటు 10-15 కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఏజ్ అబౌవ్ 60 ఉంటే టీటీబీ, దాంతోపాటు 10-15 కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. 10-15 గురించి ఎప్పుడు ఆలోచించాలంటే సేవింగ్స్ అకౌంట్ అయి ఉండాలి, అది కూడా పోస్ట్ ఆఫీస్లో ఉంటేనే. ఇంకా రిమైనింగ్ ఆల్ కేసెస్లో టీటీఏ లేదా టీటీబీ. ఏజ్ బిలో 60 ఉంటే టీటీఏ, అబౌవ్ 60 ఉంటే టీటీబీ, అంతే. ఓకేనా? సింపులా? నెక్స్ట్ కమ్ టు సెక్షన్ 80 QQB. ఇది కూడా స్మాల్ సెక్షన్ అండి, చాలా సింపుల్ సెక్షన్. QQB
QQB, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బుక్స్, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బుక్స్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్, మీరు బుక్ రాశారు ఒకటి చాలా ఫేమస్ అయింది. కొందరు స్టూడెంట్స్ బుక్స్ రాస్తూ ఉంటారండి, ఉన్నారు స్టూడెంట్స్ కొందరు బుక్కులు రాస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీ బుక్ అనుకోకుండా చాలా ఫేమస్ అయిపోయింది, ఎక్కడ చూసినా సరే టాకింగ్ అబౌట్ యువర్ బుక్ ఓన్లీ. ఇప్పుడు త్రూఅవుట్ ద ఇండియా ఆ బుక్ని మీరే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అంటే మీరే పబ్లిష్ చేయొచ్చు. లేదా ఎందుకు అనుకుంటే జస్ట్ మీరు బుక్ రాసే దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ పబ్లిషింగ్ రైట్స్ విల్ గివ్ టు సమ్వన్, అంటే వేరే వాళ్ళు మీ బుక్ని కాపీ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. మీ బుక్ని కాపీ చేసుకునే రైట్ వేరే వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు ఒక్కొక్క బుక్కి మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో రాయల్టీ. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నానండి, నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి, నాకు థాట్స్ రావాలంటే నా మైండ్ ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి పబ్లిషింగ్ రైట్ని ఐ విల్ గివ్ టు సమ్వన్, అంటే వాళ్ళు నా బుక్స్ కాపీ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఒక్కొక్క బుక్కి నాకు ఎంతో కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బుక్కి మేబీ వచ్చిన ప్రాఫిట్లో 20%, 15%, 30% నాకు ఇస్తూ ఉంటారు. సపోజ్ వాళ్ళకి ఒక్కొక్క బుక్కి దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్ ఆఫ్ 100 అనుకోండి, దే విల్ టేక్ 70, దే విల్ గివ్ మీ 30 రూపీస్. నాకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ని ఏమంటామంటే రాయల్టీ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ రాయల్టీ. మీరు ఎవరికైనా సరే ఇఫ్ యూ గివ్ కాపీ రైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, లైసెన్స్, నో హౌ ఇవి ఇచ్చినందుకు రిటర్న్లో వాళ్ళు మీకు ఎంతో కొంత అమౌంట్ పే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ రాయల్టీ. మనం చెప్పుకున్నాం, ఎక్కడ చెప్పుకున్నాం చెప్పండి? చాప్టర్ 2లో సెక్షన్ 916 రాయల్టీ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇన్ కేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ పేటెంట్స్, కాపీ రైట్స్, నో హౌ, ఇవన్నీ. ఓకేనా? మీ బుక్ని కాపీ చేసుకునే రైటు వేరే వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు టుమారో బుక్స్ సేల్ అయినప్పుడు ఒక్కొక్క బుక్కి మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ రాయల్టీ. ఈ రాయల్టీ మీకు ఏమవుద్ది? ఇన్కమ్ కదా, విల్ యాడ్ పేజెస్, ఇన్కమ్ కదా. ఫస్ట్ ఇన్క్లూడ్ ఎంటైర్ రాయల్టీ అండర్ ద హెడ్ IFOS. సేమ్ యాజ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇన్కమ్ కాబట్టి IFOS లో మొత్తం ఇంక్లూడ్ చేశాము. రాయల్టీ కూడా మనకి ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ IFOS అండ్ దెన్ కెన్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 QQB ఆఫ్ రూపీస్ ఆఫ్ maximum rupees, how much 3 lakhs. TTAలో 10,000, TTBలో 50,000 అరౌండ్ ఇంట్రెస్ట్. QQB రాయల్టీ, డిడక్షన్ ఈజ్ హౌ మచ్ అంటే 3 lakhs. ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆథర్స్, అంటే బుక్స్ రాసే వాళ్ళకి ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆథర్స్. ఓకేనా? మీకు వాళ్ళు రాయల్టీ లంసంలో పే చేస్తారా లేదా లైక్ ఇన్స్టాల్మెంట్సా? ఒకేసారి మీరు ఒక అమౌంట్ అడిగేయచ్చు. నేను బుక్ రాస్తాను, ఐ విల్ గివ్ కాపీరైట్ టు యూ, పే మీ 10 lakhs. ఇంకా మీరు ఎన్ని బుక్స్ నమ్ముకోండి, నాకు సంబంధం లేదు. నేను బుక్ రాస్తానండి, ఒక బుక్ రాస్తాను, యూ కెన్ సెల్ ఎనీ నెంబర్ ఆఫ్ కాపీస్, గివ్ మీ 10 lakhs. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ లంసమ్ రాయల్టీ. వాట్ ఈస్ సెకండ్ ఆప్షన్? నాకు లంసమ్ రాయల్టీ వద్దు, మీరు ఎన్ని కాపీస్ అమ్మితే ఒక్కొక్క కాపీకి నాకు పే సమ్ పర్సెంటేజ్, సే ఎగ్జాంపుల్ 20%, మీకు వచ్చిన ప్రాఫిట్లో యూ టేక్ 80%, గివ్ మీ 20%. ఒకటి లంసమ్, రెండోది కాపీ వైజ్, సేల్ వైజ్. ఇది ఎప్పుడు అప్లికేబుల్ అంటే దిస్ వన్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ లంసమ్. ఒకవేళ ఇఫ్ యూ గెట్ రాయల్టీ బై వే ఆఫ్ పర్సంటేజ్, బై వే ఆఫ్ నెంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్ లైక్ ఇన్స్టాల్మెంట్స్.
If royalty received other than lump sum, I am talking lump sum other than lump sum, then deduction can claim to the extent of 15% of book value. అంటే suppose they are offering me 20% అనుకోండి. If they offer me 20%, I can take deduction only 15%, remaining 5% taxable. If they offer me 18%, deduction I can take only 15%, remaining 3% taxable. Understood? If they offered me, example, 25%, deduction I can take only 15%, remaining 10% taxable. It is about 80 QQB అండి. వెరీ సింపుల్ సెక్షన్. దీనిపైన ప్రాబ్లమాటిక్ చాలా రేర్గా ఇస్తారు. రిమెంబర్ ఫ్రమ్ MCQ పాయింట్ ఆఫ్ వ్యూ, 80 QQBలో డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్ అంటే రూపీస్ 3 lakhs. ఓకే, నౌ కమ్ టు సెక్షన్ 80 RRB. అదేమో 80 QQB రాయల్టీ ఫ్రమ్ బుక్స్. దెన్ వాట్ ఈస్ సెక్షన్ 80 RRB అంటే royalty from patents. What is the meaning of patent? In case of new inventions, suppose నేను వాటర్ తో నడిచే ఒక కారు కనుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అది ఫస్ట్ టైం నేనే కనుక్కున్నట్టుగా నా పేరుతో ఐ హావ్ టు రిజిస్టర్, ఐ హావ్ టు టేక్ పేటెంట్స్. లేదనుకోండి మీకంటే ముందే మేము కనుక్కున్నామని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చే పాసిబిలిటీ ఉంది. వాటర్తో నడిచే కార్ని ఫస్ట్ మీరే కనుక్కున్నట్టుగా యూ హ్యావ్ టు టేక్ పేటెంట్స్. పేటెంట్స్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇన్ కేస్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. యూ కెన్ సీ గౌతమ్ SSC మూవీ, యూ కెన్ సీ రోబో మూవీ. ఆ మూవీలో రిగార్డింగ్ పేటెంట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ సంథింగ్ న్యూ, మీరు ఏం చేయాలి? అది ఫస్ట్ మీరే కనుక్కున్నట్టుగా మీ పేరుతో రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే హ్యావ్ టు టేక్ పేటెంట్స్. సపోజ్ నేను వాటర్తో నడిచే ఒక కారు కనుక్కున్నానండి. ఇప్పుడు ఏం చేయొచ్చు? నేను ఒక పెద్ద ఫ్యాక్టరీ సెటప్ చేసుకొని నేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నాకు క్రోర్స్ ఆఫ్ మనీ కావాలి. అదంతా ఎందుకు అనుకుంటే కన్నా ఏం చేయొచ్చు? ఇప్పుడు ఆ పేటెంట్స్ని ఐ కెన్ గివ్ టు అదర్స్. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ మ్యానుఫ్యాక్చర్ కార్స్. ఐ విల్ సే దట్ ఫార్ములా ఐ విల్ సే. అంటే వాటర్తో నడిచే కార్ని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను వాళ్ళకి. అంటే ఐఎమ్ గివింగ్ పేటెంట్స్, దే విల్ మ్యానుఫ్యాక్చర్ కార్స్. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇచ్చినందుకు వాళ్ళు నాకు ఎంతో కొంత అమౌంట్ పే చేయాలి కదా. దట్ అమౌంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ యు నో రాయల్టీ. ఆ రాయల్టీ మీకు ఏమైంది? ఇన్కమ్ కదా. ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ ఇన్క్లూడ్ ఎంటైర్ అమౌంట్ అండర్ ద హెడ్ IFOS. ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ మీరు ఇన్కమ్ గా తీసుకోవాలి. అండ్ దెన్ కెన్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 RRB ఆఫ్ మ్యాక్సిమం రూపీస్ 3 lakhs. అంతే, వెరీ సింపుల్. ఇక్కడ ఇంకా లంసమ్ అయినా అదర్ దాన్ లంసమ్ అయినా సరే సేమ్ ట్రీట్మెంట్. మనకు 80 QQBలు ఎలా ఉందంటే లంసమ్కి డిడక్షన్ ఈజ్ 3 lakhs. ఇన్ కేస్ ఆఫ్ అదర్ దాన్ లంసమ్ ఏమో 15% ఈజ్ డిడక్షన్. ఇక్కడ లంసమ్ అయినా అదర్ దాన్ లంసమ్ అయినా సరే సేమ్ ట్రీట్మెంటే. మీరు అబ్జర్వ్ చేస్తే TTAలో, TTBలో, QQBలో, RRBలో ఫస్ట్ మనం ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తున్నాము. అంటే ఎంటైర్ అమౌంట్ని, ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ని, ఎంటైర్ రాయల్టీ అమౌంట్ని వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అండర్ ద హెడ్ IFOS యాజ్ ఇన్కమ్. తర్వాత యూ కెన్ టేక్ డిడక్షన్ యాజ్ పర్ రెస్పెక్టివ్ సెక్షన్. TTAలో 10,000, TTBలో 50,000, QQBలో, RRBలో 3 lakhs.
దీస్ ఫోర్ కాల్డ్ as what ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్స్. ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్స్. టీటీఏ, టీటీబీ, క్యూక్యూబీ, ఆర్ఆర్బి ఇవన్నీ ఇన్కమ్స్ కాబట్టి ఫస్ట్ యూ హావ్ టు ఇంక్లూడ్ ఎంటైర్ అమౌంట్ అండర్ ద హెడ్ ఐఎఫ్ఓఎస్. తర్వాత రెస్పెక్టివ్ సెక్షన్ ప్రకారం యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్. అండర్స్టూడా? మనకి ఇంకా ఏం పెండింగ్ ఉందంటే 80JJAA పెండింగ్ ఉంది. నౌ కమ్ టు 80JJAA. ఎస్, వెల్కమ్ బ్యాక్. అప్ టు 80 ఆర్ఆర్బి అయిపోయింది కదా. నౌ కమ్ టు సెక్షన్ 80JJAA. సెక్షన్ 80JJAA. వాట్ ఈస్ సెక్షన్ 80JJAA? Deduction for additional wages payable. Deduction for additional wages payable. First of all, you have to remember one thing. What is that ante? Section 80JJAA applicable to, it is applicable to whom ante? It is applicable to employer. Yes, it is applicable to employer. It is applicable to organization. It is not applicable to employees. It is applicable to whom? Employer. It is not for employees. It is for employer. ఎవరైతే శాలరీ ఇస్తున్నారో వాళ్ళకి. శాలరీ ఇచ్చే వాళ్ళని ఏమంటాం మనం? ఎంప్లాయర్ అంటాం. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎంప్లాయర్ అంటే కంపెనీకి, ఆర్గనైజేషన్కి అప్లికేబుల్. డిడక్షన్ ఫర్ అడిషనల్ వేజెస్ పేయబుల్. ఎవరైతే శాలరీ ఇస్తున్నారో, ఎవరైతే వేజెస్ ఇస్తున్నారో వాళ్ళకి అప్లికేబుల్. వాళ్ళు ఏమంటాం మనం? ఎంప్లాయర్ అంటాం. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఎంప్లాయీస్. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎంప్లాయర్, ఆర్గనైజేషన్కి అప్లికేబుల్. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడిషనల్ వేజెస్ అంటే, అడిషనల్ వేజెస్ మీన్స్ wages payable to new employees. Wages payable to new employees. Last year మీ కంపెనీలో there are example 300 employees. ఈ ఇయర్ లో there are 400 employees. అంటే కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు? 100 ఎంప్లాయీస్. వాళ్ళని ఏమంటామంటే మనం న్యూ ఎంప్లాయీస్ అంటాం, లేదా అడిషనల్ ఎంప్లాయీస్ అంటాం. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్? సపోజ్ లాస్ట్ ఇయర్ మీ ఆర్గనైజేషన్లో దెర్ ఆర్ 300 ఎంప్లాయీస్. ఈ ఇయర్ దెర్ ఆర్ 400 ఎంప్లాయీస్. ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు? 100. ఆ 100 ఎంప్లాయీస్ని ఏమంటామంటే మనం న్యూ ఎంప్లాయీస్ లేదా అడిషనల్ ఎంప్లాయీస్ అంటాం. వాళ్ళకి హౌ టు పే సాలరీ కదా, వాళ్ళకి హౌ టు పే వేజెస్ కదా. దాంట్లో నుంచి 30% యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. సపోజ్ న్యూ ఎంప్లాయీస్కి యు ఆర్ పేయింగ్ శాలరీ ఆఫ్ 1 crore అనుకోండి, అందరికి కలిపి యు ఆర్ పేయింగ్ శాలరీ ఆఫ్ 1 crore అనుకోండి. 80JJAA ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%, అంటే యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30 lakhs. డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJAA ఈక్వల్ టు హౌ మచ్ అంటే 30% ఆఫ్ అడిషనల్ వేజెస్ పేయబుల్. అడిషనల్ వేజెస్ పేయబుల్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. లాస్ట్ ఇయర్ నా ఆర్గనైజేషన్లో దెర్ ఆర్ 300 ఎంప్లాయీస్. ఈ ఇయర్ దెర్ ఆర్ 400 ఎంప్లాయీస్. ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు? 100. వాళ్ళని ఏమంటాం మనం? న్యూ ఎంప్లాయీస్ అంటాం, లేదా అడిషనల్ ఎంప్లాయీస్ అంటాం. నేను వాళ్ళకి శాలరీ పే చేయాలా? సపోజ్ ఆ 100 ఎంప్లాయీస్ అందరికి కలిపి ఐఆమ్ పేయింగ్ శాలరీ ఆఫ్ 1 crore అనుకోండి. ఐఎమ్ పేయింగ్ శాలరీ ఆఫ్ 1 crore అనుకోండి. ఇప్పుడు 80JJAA ప్రకారం ఐ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%, అంటే ఐ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30 lakhs. అంటే టుమారో నేను అంటే ఎంప్లాయరు నేను నా టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేసినప్పుడు 80JJAA ప్రకారం ఐ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30 lakhs ఫ్రమ్ GTI. ఫ్రమ్ మై గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఐ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30 lakhs. ఇట్ ఈస్ ఫర్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఫర్ ఎంప్లాయర్. ఎంప్లాయరు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి పే చేసే శాలరీలో 30% కెన్ టేక్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJAA. మన ఎగ్జాంపుల్లో ఎంతమంది న్యూ ఎంప్లాయీస్ ఉన్నారు? 100 కదా. కానీ కొందరిని మనం న్యూ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయము. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూడబోతున్నాము. ద ఫాలోయింగ్ ఆర్
నాట్ ట్రీటెడ్ యాజ్ న్యూ ఎంప్లాయీస్. అంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయి ఉంటారు, అయినప్పటికీ వాళ్ళు న్యూ ఎంప్లాయీస్ కాదు. ఏం చెప్పాను? వాళ్ళు కొత్తగా జాయిన్ అయి ఉంటారు, అయినప్పటికీ వాళ్ళు న్యూ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు ఎవరెవరంటే ఫస్ట్ వన్ who worked for less than 240 days. Who worked for less than 240 days. Who worked for less than 240 days. అంటే న్యూ ఎంప్లాయీనే కొత్తగా జాయిన్ అయ్యాడు, బట్ ఈ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 డేస్. అంటే సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో జాయిన్ అయ్యాడు. సెప్టెంబర్లో జాయిన్ అయితే హౌ మెనీ మంత్స్? సెప్టెంబర్ టు మార్చ్ హౌ మెనీ మంత్స్? 7 మంత్స్, అంటే 210 డేస్. అక్టోబర్లో జాయిన్ అయితే 6 మంత్స్, అంటే 180 డేస్. అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయి ఉండాలి? ఏప్రిల్లోనో, మేలోనో, జూన్లోనో లేదా జూలైలోనో జాయిన్ అయి ఉండాలి. అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మోర్ దాన్ 240 డేస్. అప్పుడు యు ఆర్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 డేస్, అప్పుడు యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఎవరైతే లెస్ దాన్ 240 డేస్ వర్క్ చేసి ఉంటారో వాళ్ళు న్యూ ఎంప్లాయీస్ కాదు. ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 డేస్, అప్పుడే నువ్వు న్యూ ఎంప్లాయీ. ఓకేనా? ఆర్ who worked for less than 150 days. 150 డేస్ ఎప్పుడెప్పుడు చూడాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ అపెరల్ బిజినెస్, ఇన్ కేస్ ఆఫ్ ఫుట్వేర్, ఇన్ కేస్ ఆఫ్ లెదర్ బిజినెస్. We have to apply 150 days. In case of other businesses, we have to apply 240 days. Who worked for less than 240 days or who worked for less than 150 days depends on business is not equal to new employee. New employee గా ట్రీట్ చేయాలంటే you have to work for more than 240 days or more than 150 days. Second one, whose monthly salary more than rupees 25,000. మీ మంత్లీ సాలరీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000, యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. అంటే మీ సాలరీ ఎంత ఉండాలి అంటే మీరు స్మాల్ ఎంప్లాయీ అయి ఉండాలి. మీ సాలరీ లెస్ దాన్ 25,000 ఉంటేనే యు ఆర్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. మీ సాలరీ కినా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000, యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. నెక్స్ట్, who does not contribute to RPF. If you don't contribute to RPF, అప్పుడు మీరు కూడా న్యూ ఎంప్లాయీ కాదు. ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు RPF, అప్పుడే మిమ్మల్ని న్యూ ఎంప్లాయీగా దే విల్ కన్సిడర్. నెక్స్ట్ వన్, whose contribution to PF is made by గవర్నమెంట్. అంటే మీరు కాంట్రిబ్యూట్ చేయలేదు, మీ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని హూ ఇస్ డూయింగ్ అంటే గవర్నమెంట్, అప్పుడు కూడా మీరు న్యూ ఎంప్లాయీ కాదు. చెప్పండి ఎవరెవరు న్యూ ఎంప్లాయీస్ కాదంటే, ఒకటి ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 డేస్ ఆర్ లెస్ దాన్ 150 డేస్, మీ మంత్లీ సాలరీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000, మీరు RPF కాంట్రిబ్యూట్ చేయకపోయినా లేదా మీ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని గవర్నమెంట్ చేసిన, అప్పుడు యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు న్యూ ఎంప్లాయీస్. వాళ్ళకు పే చేసే సాలరీస్ ఇంటూ 30% కెన్ టేక్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJEE. డోంట్ వరీ, వీ విల్ డూ నౌ వన్ ప్రాబ్లమ్ ఆల్సో. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు సీ సమ్ కండిషన్స్ అండి. 80JJEE డిడక్షన్ రావాలి అంటే వీ హ్యావ్ టు సీ సమ్ కండిషన్స్. అన్ని సింపుల్ కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. వేజెస్ అంటే సాలరీ టు బి పెయిడ్ by any mode except cash and bearer check. What is the meaning of bearer check? ఆ చెక్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే వ్యాలిడ్. అంటే బేరర్ చెక్ ఈక్వల్ టు లైక్ క్యాష్ కదా. రిమైనింగ్ ఆల్ ఓకే. అకౌంట్ పే చెక్ ఓకేనా? ఎస్. డిమాండ్ డ్రాఫ్ట్ ఓకేనా? ఎస్. ఫోన్ పే, గూగుల్ పే, ఎస్. నెట్ బ్యాంకింగ్, ఎస్. క్రెడిట్ కార్డు, ఎస్. డెబిట్ కార్డు, ఎస్.
వేజెస్ టు బి పెయిడ్ బై ఎనీ మోడ్ ఎక్సెప్ట్ క్యాష్ అండ్ బేరెడ్ చెక్. ఈవెన్ మనకు 80Dలో కూడా ప్రీమియం టు బి పెయిడ్ బై అదర్ దాన్ క్యాష్. జీలో కూడా, జీజీబీలో కూడా, జీజీసీలో కూడా డొనేషన్స్, అక్కడ కూడా 80Gలో డొనేషన్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2000 యూ హ్యావ్ టు మేక్ డొనేషన్ బై ఎనీ మోడ్ ఎక్సెప్ట్ క్యాష్. జీజీబీలో, జీఈసీలో కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ ఫండ్ టు బి మేడ్ బై ఎనీ మోడ్ ఎక్సెప్ట్ క్యాష్. ఇక్కడ కూడా ఎంప్లాయీస్కి శాలరీ ఎలా ఇవ్వాలంటే ఎక్సెప్ట్ క్యాష్ అండ్ బేరెడ్ చెక్. నెక్స్ట్ సెకండ్ వన్, అసెసీ అంటే దట్ ఎంప్లాయర్. కెన్ ఐ రైట్ ఎంప్లాయర్ లేదా అసెసీ? ఎంప్లాయర్ అంటే నా ఉద్దేశం ఎంప్లాయర్. అసెసీ షుడ్ హ్యావ్ సమ్ బిజినెస్ ఇన్కమ్. అంటే ఎంతో కొంత బిజినెస్ ఇన్కమ్ ఉండాలి, ఎంతో కొంత బిజినెస్ ఇన్కమ్ ఉండాలి. దిస్ డిడక్షన్ ఈజ్ అప్లికేబుల్ టు హూమ్? ఎంప్లాయర్ కదా, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆర్గనైజేషన్ కదా, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎంప్లాయర్ కదా. ఆ ఎంప్లాయర్కి ఎంతో కొంత బిజినెస్ ఇన్కమ్ ఉండాలి. నెక్స్ట్, బుక్స్ మస్ట్ బి ఆడిటెడ్. బుక్స్ మస్ట్ బి ఆడిటెడ్ అండర్ సెక్షన్. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ ట్యాక్స్ ఆడిట్? అండర్ సెక్షన్ 44AB. ఏ పర్ ఆడిట్, బి పర్ బుక్స్, ఆడిట్ ఆఫ్ బుక్స్. బుక్స్ మస్ట్ బి ఆడిటెడ్ అంటే ఆ ఎంప్లాయర్ బుక్స్ 44AB సెక్షన్ ప్రకారం ఆడిట్ అయి ఉండాలి. లాస్ట్ కండిషన్, బిజినెస్ షుడ్ నాట్ ఫార్మ్డ్ బై వే ఆఫ్ splitting up or reconstruction of బిజినెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే బిజినెస్ మస్ట్ బి న్యూ బిజినెస్ అయి ఉండాలి. బిజినెస్ షుడ్ నాట్ ఫార్మ్డ్ బై వే ఆఫ్ స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బిజినెస్. అంటే న్యూ బిజినెస్ అయి ఉండాలి. మీకు ఎంతో కొంత బిజినెస్ ఇన్కమ్ ఉండాలి అండ్ మీ బుక్స్ 44AB ప్రకారం ఆడిట్ అయి ఉండాలి. శాలరీ మీరు ఎలా పే చేయాలి? ఎక్సెప్ట్ క్యాష్ అండ్ బేరెడ్ చెక్. అప్పుడు 80JJAA ప్రకారం యూ కెన్ టేక్ డిడక్షన్ ఇక్కడ హౌ మచ్? 30% ఆఫ్ అడిషనల్ వేజెస్ పేయబుల్. మనం ఎవరెవరిని అడిషనల్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయము? హూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days ఆర్ లెస్ దాన్ 150 days, హూస్ మంత్లీ సాలరీ ఇస్ మోర్ దాన్ 25,000, హూ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు RPF, హూస్ కాంట్రిబ్యూషన్ ఈస్ మేడ్ బై గవర్నమెంట్. వీళ్ళు న్యూ ఎంప్లాయీస్ కాదు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు న్యూ ఎంప్లాయీస్. వాళ్ళకి పే చేసే సాలరీలో 30% వీ కెన్ టేక్ యాజ్ రిడక్షన్ యాజ్ పర్ సెక్షన్ 80JJAA. నౌ ఆన్ దిస్ వీ విల్ డు వన్ ప్రాబ్లం అండి. ఓకేనా? ఓకే, కనపడుతుందా? మనకి సేమ్ ప్రాబ్లం ఐసీ బుక్ లో ఉంది. మే 2026 ఐసీ బుక్ లో ఉంది సేమ్ ప్రాబ్లం. యూ కెన్ ఓపెన్ ఐసీ బుక్ ఇఫ్ యూ వాంట్, లేదా యూ కెన్ సీ ఇయర్. ఫస్ట్ ఇక్కడ వినండి, తర్వాత సేమ్ ప్రాబ్లం ఐసీ బుక్ లో ఉంది, దేర్ యూ కెన్ ప్రాక్టీస్. లిసన్. మిస్టర్ ఏ హ్యాస్ కమెన్స్డ్ ది బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. వాట్ ఈస్ ద బిజినెస్? కంప్యూటర్స్. ఈ ఎంప్లాయిడ్ 350 న్యూ ఎంప్లాయీస్. అంటే కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు? 350 న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. ద డీటెయిల్స్ ఆఫ్ హూమ్ ఆర్ యాజ్ ఫాలోస్. 75 ఎంప్లాయీస్ ఎప్పుడు జాయిన్ అయ్యారంటే యాజ్ ఆన్ 1st April 2025. 125 ఎంప్లాయీస్ ఏమో 1st May 2025. 50 ఏమో 1st August. 100 ఏమో 1st September. మిస్టర్ ఏ వచ్చేసి ఎవరంటే ఎంప్లాయర్ అండి. చూడండి, మిస్టర్ ఏ హ్యాస్ కమెన్స్డ్ ది బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. మిస్టర్ ఏ ఎవరు? ఎంప్లాయర్. అతనికి ఎంప్లాయీస్ కావాలి కదా. 350 న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. 350 న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, అవునా? 350 న్యూ ఎంప్లాయీస్ ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారంటే 75 ఏమో యాజ్ ఆన్ 1st April స్టార్టింగ్ లో జాయిన్ అయ్యారు. 125 ఏమో యాజ్ ఆన్ 1st May అంటే ఆఫ్టర్ 1 month. 50 ఏమో యాజ్ ఆన్ 1st August. 100 ఏమో యాజ్ ఆన్ 1st September జాయిన్ అయ్యారు. ఓకేనా? దే గివెన్ దేర్ సాలరీస్ ఆల్సో.
దాంట్లో కొందరు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరేమో దెర్ ఆర్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఆల్సో. ద రెగ్యులర్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్ వైల్ క్యాజువల్ ఎంప్లాయీస్ డూ నాట్. అంటే ఆర్పిఎఫ్కి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్. సి దట్ లైన్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఆర్పిఎఫ్. వాట్ అబౌట్ క్యాజువల్ ఎంప్లాయీస్? వాళ్ళు ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయడం లేదు. మనకు ఆ పాయింట్ ఇంపార్టెంటా? ఎస్. కంప్యూట్ ది డిడక్షన్ ఇఫ్ ఎనీ అవైలబుల్ టు మిస్టర్ ఏ. మిస్టర్ ఏ ఎవరు? ఎంప్లాయర్, దట్ ఓనర్. ఫర్ అసెస్మెంట్ ఇయర్ 26-27 అంటే ప్రీవియస్ ఇయర్ 25-26. ఎలాగూ మే 2026 వాళ్ళకి అప్లికేబుల్ ప్రీవియస్ ఇయర్ ఏంటి? 25-26. అసెస్మెంట్ ఇయర్ 26-27. దే ఆర్ హ్యావింగ్ సమ్ బిజినెస్ ఇన్కమ్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్? 75 lakhs. అండ్ వాట్ ఈస్ ద టర్న్ ఓవర్? 10.16 crores అంటే మోర్ దాన్ 10 crore. కాబట్టి బుక్స్ ఆర్ ఆడిటెడ్. అంటే బిజినెస్ ఇన్కమ్ ఉంది అండ్ బుక్స్ ఆర్ ఆడిటెడ్. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. దెర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్ దట్ విల్ కమ్ బ్యాక్. Computation of deduction available to Mr. A. Mr. A ఎవరు? దట్ ఆర్గనైజేషన్ ఓనర్, ఎంప్లాయర్, అండర్ సెక్షన్ 80JJAA. 80JJAA. వాట్ ఈస్ ద డిడక్షన్ అమౌంట్ చెప్తారా? డిడక్షన్ ఈక్వల్ టు 30% ఆఫ్ అడిషనల్ వేజెస్ పేయబుల్. కరెక్టేనా? 30% ఆఫ్ అడిషనల్ వేజెస్ పేయబుల్. అంతే కదా? నౌ విల్ సీ ఎవరెవరు న్యూ ఎంప్లాయీస్ కాదు. ఓకేనా? ఫస్ట్ వన్ 75 ఎంప్లాయీస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాజ్ ఆన్ 1st April. అంటే 1st April to 31st March. అంటే త్రూఅవుట్ ద ఇయర్ ఉన్నారు. 365 days ఉన్నారు. మోర్ దాన్ 2 days వర్క్ చేశారా? ఎస్. ఎప్పుడు మీరు న్యూ ఎంప్లాయీ కాదు? ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days అప్పుడు మీరు న్యూ ఎంప్లాయీ కాదు. ఇక్కడ ఈ వర్క్ త్రూఅవుట్ ద ఇయర్ అంటే మోర్ దాన్ 240 days వర్క్ చేశాడు, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. శాలరీ ఎంత ఉంది? ఇట్ ఈస్ ద 24,000 అంటే లెస్ దాన్ 25 ఉంది. ఎప్పుడు న్యూ ఎంప్లాయీ కాదు, మోర్ దాన్ 25K ఉంటే గిన. ఇక్కడ ఎంత ఉంది? 24,000 ఉంది. న్యూ ఎంప్లాయీనా? ఎస్. ఎప్పుడు న్యూ ఎంప్లాయీ కాదు? ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days లేదా మీ మంత్లీ శాలరీ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000 అప్పుడు మీరు న్యూ ఎంప్లాయీ కాదు. ఇక్కడ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 days. ఎస్. మంత్లీ శాలరీ మోర్ దాన్ 25 ఉందా? లేదు. అంటే ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీనా? అవునా? ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ అండ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ఆర్పిఎఫ్ ఆల్సో. సి బిలో దట్ టేబుల్ వన్ లైన్ గివెన్. ద రెగ్యులర్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్. ఈ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 days, ఈజ్ మంత్లీ శాలరీ ఇస్ లెస్ దాన్ 25,000 అండ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ఆర్పిఎఫ్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. అంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. వాట్ అబౌట్ సెకండ్ వన్? 125. ఫస్ట్ మే అంటే 1st May to 31st March అంటే 11 months అంటే మోర్ దాన్ 240 days వర్క్ చేశాడు, బాగానే ఉంది. కానీ వాట్ ఈస్ సాలరీ? 26,000. మీ మంత్లీ సాలరీ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000, యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. అంటే సెకండ్ వన్ న్యూ ఎంప్లాయీ కాదు. ఎందుకు కాదంటే అతని మంత్లీ సాలరీ ఈజ్ మోర్ దాన్ 25,000 ఉంది కాబట్టి. అండర్స్టూడా? మీ మంత్లీ సాలరీ ఇట్ ఈస్ మోర్ దాన్ 25,000, యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. సెకండ్ వన్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఓకే, కమ్ టు థర్డ్ వన్. 50 ఎంప్లాయీస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాజ్ ఆన్ 1st August. 1st August అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్. 8 months. 8 months అంటే మోర్ దాన్ 240 days. ఎందుకంటే కొన్ని మంత్స్ 31 days ఉంటాయి కదా, మోర్ దాన్ 240 days. అంటే ఈ వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 days, బాగానే ఉంది. సాలరీ 24,500 అంటే లెస్ దాన్ 25,000 ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ ఎవరు అతను? క్యాజువల్ ఎంప్లాయీ. బిలో ద టేబుల్ దే గివెన్ వన్ లైన్. వాట్ ఈస్ దట్ లైన్ అంటే క్యాజువల్ ఎంప్లాయీస్ డు నాట్ కాంట్రిబ్యూటెడ్ టు ఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయకపోతే యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఇక్కడ హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఆర్పిఎఫ్? ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్. థర్డ్ కేటగిరీ ఎంప్లాయీస్ ఎవరంటే క్యాజువల్ ఎంప్లాయీస్, వాళ్ళు ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయడం లేదు. ఆ రీజన్ వల్ల వీళ్ళు కూడా న్యూ ఎంప్లాయీస్ కాదు. అవునా? ఎవరైతే ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయరో వాళ్ళు న్యూ ఎంప్లాయీస్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 100 ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాజ్ ఆన్ 1st September. సెప్టెంబర్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్. 7 months అంటే 210 days, లెస్ దాన్ 240 days. ఇఫ్ యూ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days, యు ఆర్ నాట్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ.
న్యూ ఎంప్లాయీ. ఎందుకంటే ఈ వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదంటే వాళ్ళు ఆర్పిఎఫ్కి కాంట్రిబ్యూట్ చేయలేదు. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయలేదు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు కాదంటే దే వర్క్డ్ ఫర్ దేర్ మంత్లీ సాలరీ ఇస్ మోర్ దాన్ 25,000. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదంటే దే వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days. ఐఎమ్ రిపీటింగ్. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదు? ఎందుకంటే వాళ్ళ మంత్లీ సాలరీ ఇట్ ఈస్ మోర్ దాన్ 20,000 ఉంది కాబట్టి. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదు? వాళ్ళు క్యాజువల్ ఎంప్లాయీస్ ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయడం లేదు కాబట్టి. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదు? దే వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు మాత్రమే వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 days, మంత్లీ సాలరీ లెస్ దాన్ 20,000 ఉంది అండ్ దే కాంట్రిబ్యూటెడ్ టు ఆర్పిఎఫ్. ఈవెన్ దో న్యూ ఎంప్లాయీస్ ఆర్ 350లో యాజ్ పర్ అవర్ ఎలిజిబిలిటీ న్యూ ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 75. చెప్పండి, 75 మెంబర్స్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాజ్ ఆన్ 1st April. అంటే హౌ మెనీ మంత్స్? 12 months. ఒక్కొక్క మంత్కి శాలరీ ఎంత? మంత్లీ శాలరీ ఎంత? 24,000. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషనల్ వేజెస్ ఎంత వస్తుందంటే అడిషనల్ వేజెస్ ఈక్వల్ టు 75 ఎంప్లాయీస్ ఇంటూ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు? యాజ్ ఆన్ 1st April. అంటే 12 months ఉన్నారు. ఒక్కొక్క మంత్కి శాలరీ ఎంత? 24,000. చెప్పండి, 75 into 12 into 24,000 ఈక్వల్ టు హౌ మచ్? 2,16 lakhs. కరెక్టేనా? 2,16 lakhs. 75 ఏంటి? న్యూ ఎంప్లాయీస్. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 1st April. అంటే 12 months. ఒక్కొక్క మంత్ శాలరీ ఎంత? 24,000. ఇప్పుడు ఆ 75 ఎంప్లాయీస్కి ఎంత శాలరీ పే చేస్తున్నారు? 2,16 lakhs. డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్? 30% ఆఫ్ దట్ కదా. 30% ఆఫ్ దట్ దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే 64,80,000. ఏమైనా డౌట్ ఉందా మీకు ఇక్కడ? సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదంటే దేర్ మంత్లీ సాలరీ ఇస్ మోర్ దాన్ 25,000. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదంటే వాళ్ళు క్యాజువల్ ఎంప్లాయీస్, వాళ్ళ ఆర్పిఎఫ్ కాంట్రిబ్యూట్ చేయడం లేదు. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎందుకు న్యూ ఎంప్లాయీస్ కాదంటే దే వర్క్డ్ ఫర్ లెస్ దాన్ 240 days. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు మాత్రమే వర్క్డ్ ఫర్ మోర్ దాన్ 240 days, మంత్లీ సాలరీ లెస్ దాన్ 25,000 ఉంది అండ్ దే కాంట్రిబ్యూటెడ్ టు ఆర్పిఎఫ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 75 ఇంటూ హౌ మెనీ మంత్స్? యాజ్ ఆన్ 1st April జాయిన్ అయ్యారు అంటే 12 months ఇంటూ 24,000. సో న్యూ ఎంప్లాయీస్ పే సాలరీ ఎంత అంటే 2,16 lakhs. డిడక్షన్ ఈక్వల్ హౌ మచ్? 30%. ఇట్ విల్ బి 64,80,000. ఇంకా అయిపోలేదు. దెర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. సి లాస్ట్. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ మిస్టర్ ఏ హ్యాస్ కమెన్స్డ్ ది బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫుట్వేర్? పైన క్వశ్చన్లో వాట్ ఈస్ ద బిజినెస్? కంప్యూటర్స్కి 240 days కదా. వాట్ అబౌట్ ఫుట్వేర్, అపేరల్ అండ్ లెదర్ 150 days కదా. ఆన్సర్ సేమ్ ఉంటుందా మారుతుందా చూద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ డిడక్షన్ if engaged in footwear business, everything is same. In case of footwear, apparel and leather, not 240 days, it is 150 days. Remaining and same. Remaining all conditions are same. Cheppandi. First employees, new employees. Yes. What about second one? No. Endukante వాళ్ళ salary it is more than 25,000 ఉంది కాబట్టి. Third one, no, because they are not contributing to RPF. Fourth one, yes. ఎందుకు yes అంటే ఫస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్. హౌ మెనీ మంత్స్? 7 months into 30 days, 210 days. మనకు కావాల్సిందేమో జస్ట్ 150 days కదా. ఇన్ కేస్ ఆఫ్ ఫుట్వేర్ ఇట్ ఈస్ 150 days. అంటే ఇక్కడ ఫోర్త్ కేటగిరీ వాళ్ళు కూడా న్యూ ఎంప్లాయీసే. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు న్యూ ఎంప్లాయీసే, ఫోర్త్ కేటగిరీ వాళ్ళు కూడా న్యూ ఎంప్లాయీసే. డిడక్షన్ ఈక్వల్ టు హౌ మచ్? 30% ఆఫ్ అడిషనల్ వేజెస్ పేయబుల్. కరెక్టా? అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ అడిషనల్ వేజెస్ పేయబుల్ ఇస్ హౌ మచ్?
75 ఎంప్లాయీస్కి 12 మంత్స్ పే చేస్తున్నాము. ఒక్కొక్క మంత్కి ఎంత అంటే 24,000. అది ఎలాగో కామన్. ఫస్ట్ వన్ ఎలాగో కామన్. వాట్ ఈస్ దట్? 75 ఎంప్లాయీస్ ఇంటూ 12 మంత్స్ ఇన్ 24,000 ప్లస్ ఇక్కడ ఫోర్త్ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు. వాళ్ళు కూడా న్యూ ఎంప్లాయీస్. 100 ఇంటూ హౌ మెనీ మంత్స్? సెప్టెంబర్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్. 7 మంత్స్. అక్కడ ఏప్రిల్ 12 మంత్స్, ఇక్కడ ఓన్లీ 7 మంత్స్. ఇంటూ మంత్లీ శాలరీ ఎంత? 24,000. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషనల్ వేజెస్ ఈక్వల్ టు హౌ మచ్? 100 ఇంటూ 7 ఇంటూ 24,000. ఇది 1,68 lakhs ప్లస్ అది ఎలా కామన్గా ఉంది కదా, అది ఎలా మన పైన కంప్యూట్ చేసాం కదా, అది ఎంత వచ్చింది? 2,16 lakhs. మొత్తం 3,84 lakhs అండి. కరెక్టేనా? రెండు కలపండి. రెండు కలిపితే ఇట్ ఈస్ 3,84 lakhs వచ్చింది. కరెక్టేనా? $3,84 lakhs. Reduction is how much? 30% of that కదా. 30% of that కదా. It is equal to how much? Into 30% చేస్తే 1,15,20,000. Therefore, reduction equal to 1,15,20,000. 1,15,20,000. It is 80 double J double A.